హనోకు దేవునికి ఇష్టుడై ఉండెను అని సాక్ష్యము పొందెను. సాక్ష్యము అనేది చాలా ఇంపార్టెంట్. హనోకు దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు. దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించాలి. చాలా మంది మనుషులకు ఇష్టమైన రీతిగా జీవించడానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవునికి ఇష్టలుగా జీవించవలసి ఉన్నది. కొన్నిసార్లు దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నప్పుడు మనుషులకి కొంతమందికి నొప్పి కలగవచ్చేమో, మనుషులకి కొంచెం కష్టం కావచ్చేమో. జస్ట్ ఎగ్జాంపుల్, యోసేపు ఉన్నాడు. అటు తల్లిదండ్రులకు ఇష్టడుగాను, ఇటు దేవునికి ఇష్టడుగాను ఉంటున్నాడు. తన సోదరులకి అసూయ పుట్టింది, తన సొంత సోదరులకు రక్త సంబంధులకు ఈర్ష్య పుట్టింది. మనం దేవునికి ఇష్టలుగా ఉంటున్నప్పుడు కొంతమంది ఈర్ష్యతో నింపబడవచ్చు, అసూయతో నింపబడవచ్చు. బైబిల్ గ్రంథంలో ఇలాంటివి చాలా చూస్తాం. హేబేలు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, దేవుని ఎంతో ప్రేమించాడు. అయితే కయ్యూనుకు అసూయ వచ్చింది, కయ్యూనుకు ఈర్ష్య వచ్చింది. అది సర్వసామాన్యం. మన జీవితంలో దేవునికి ఇష్టలుగా ఉండటానికి ఎవరు అసూయపడినా, ఎవరు ఈర్ష్యపడినా, ఎవరు కుళ్ళుకున్నా, ఎవరు ఎలా ఉన్నా మనుషుల గురించి కాదు, కానీ దేవుని ఎదుట నిందారహితంగా ఉండాలి. ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాముతో మాట్లాడుతున్నాడు దేవుడు. అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడను. నిన్ను గొప్ప చేయాలంటే నేనే చేయాలి, నిన్ను ఆశీర్వదించాలంటే నేనే ఆశీర్వదించాలి. కనుక ఒకటే, నా సన్నిధిలో నింద అర్హతుడిగా ఉండు అన్నాడు. దేవునికి ఇష్టమైన జీవితము, దేవుని ఎదుట సాక్ష్యము కలిగిన జీవితము మనము జీవించే వారంగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. సాక్షులముగా మనం జీవించాలి.